కాలమిచ్చిన తీర్పు 6వ భాగం. 5వ భాగంలో కృష్ణ రూపల దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతూ ఉంటుంది. ఇక కృష్ణ ఇల్లు కొంటాడు. కొత్త కంపెనీ మొదలు పెట్టాలని, కొత్త బిజినెస్ కోసం ట్రైనింగ్ అని బయటికి వెళ్తాడు. కథ కొనసాగుతుంది. అనుకోకుండా కిరణ్కి పెళ్లి కుదిరింది. తిరుపతిలో చదువుకునేటప్పుడు సుందరం స్నేహితుడు నిరంజన్ గారింటికి కిరణ్ వెళ్ళినప్పుడు ఆయన స్నేహితుడు ఒక ఆయన కిరణ్ని చూసి ఎవరితను అని అడిగాడు. మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఇక్కడ యూనివర్సిటీలో చదువుతున్నాడంటూ వివరాలు చెప్పాడు. అలాగా అని తల ఊపిన ఆయన తరువాత కిరణ్కి తన కూతుర్నిస్తే ఎలా ఉంటుంది అని నిరంజన్ గారిని అడిగారు. బాగానే ఉంటుంది, కానీ నా స్నేహితుడిని అడిగి ఏ సంగతి చెప్తాను అన్నారు నిరంజన్ గారు. అలాగే, నేను మళ్ళీ వస్తాను, ఈ లోపల ఆయన్ని అన్ని విషయాలు అడిగుంచు అంటూ వెళ్ళిపోయాడు నిరంజన్ స్నేహితుడు. తర్వాత సుందరం గారితో మాట్లాడడం, ఆయన సరేననటం, వెళ్ళి పిల్లని చూసి రావటం, అన్నీ సెటిల్ చేసుకోవటం జరిగిపోయాయి. ముహూర్తం కూడా నిశ్చయించుకున్నారు. కృష్ణ లేడే, ఇంకా నెలపోతే కానీ అతని ట్రైనింగ్ పూర్తవదు. ఎలాగా అన్నారు సుందరం గారు. అతనికి రాసి కనుక్కోండి, రావటానికి వీలవుతుందేమో, లేకపోతే ఏం చేస్తాం, అవతల వాళ్లేమో ఇప్పుడే చెయ్యాలంటున్నారు అంది లక్ష్మి. సరే రాద్దామంటూ కృష్ణకి పరిస్థితులన్నీ వివరిస్తూ ఉత్తరం రాశారు. దానికి కృష్ణ నుంచి, నాకు రావటానికి వీలవదు, రావటానికి ప్రయత్నిస్తాను, నా కోసం ముహూర్తం మార్చుకోవద్దు అని రాశాడు. సరే ఏం చేస్తాం అనుకున్నారు సుందరం దంపతులు. రూప, యాదయ్య హైదరాబాద్ నుంచి వచ్చారు. రూప భర్త కనీసం పెళ్లి సమయానికైనా వస్తాడేమో అని ఆశపడింది. కృష్ణ వధూవరులకు ప్రజెంటేషన్స్ పంపుతూ శుభాకాంక్షలు అందజేస్తూ రాలేకపోయినందుకు చింతిస్తూ రాసిన లెటర్ పెళ్ళైన మర్నాడందింది. పెళ్లి కూతురు వాళ్ళది పల్లెటూరు మూలాన విజయవాడలోనే పెళ్లి చేశారు. పెళ్లిలో యాదయ్యని చూసిన భుజంగం సుందరంతో, వీడెవరండి ఇక్కడున్నాడు అన్నాడు వెళ్తున్న యాదయ్య వంక తీక్షణంగా చూస్తూ. అతను మా అమ్మాయి మావగారండి అన్నాడు సుందరం. మీకు తెలుసా అని అడుగుతూ. ఏమిటి, ఒక పాలేరు కొడుక్కి మీ అమ్మాయినిచ్చారా, ఎంత అప్రదిష్ట అన్నాడు నోటి మీద చేయించుకుని ఆశ్చర్యంగా చూస్తూ. చూడండి భుజంగం గారు, అతను మీలాగే మాకు వియ్యంకుడవుతాడు. అనవసర విషయాలు ఇక్కడ నలుగురిలో చర్చించకండి, మాకు అన్నీ తెలిసే మా అమ్మాయిని ఇచ్చుకున్నాం అన్నాడు తీక్షణంగా. సరే, మీకన్నీ తెలిసినప్పుడు నాకెందుకు అన్నాడు ఏం చెయ్యలేని అసహాయతకు పళ్ళు కొరుకుతూ. మౌనంగా ఊరుకున్నాడు సుందరం. పెళ్ళయింది. గీతప్రియ కాపురానికొచ్చింది. కిరణ్ విజయవాడలోనే తండ్రితో పాటు వ్యాపారం వ్యవహారాలు చూసుకుంటున్నాడు. గీత భర్తతో పాటు సమంగా చదువుకున్న మూలాన ఆస్తితో వచ్చిన గర్వంతో అసలు భర్త మాట అంటేనే లక్ష్యం లేనట్టుగా ప్రవర్తిస్తుంది. రూపని కృష్ణ వచ్చే వరకు ఉండు అన్న లక్ష్మి మాటలకు సరేనని ఉండిపోయింది. వదినగారు ఉంది కదా, కాలక్షేపంగా ఉంటుందని. కానీ రూపతో ఎక్కువ మాట్లాడదు గీత. ఏదో ఎప్పుడో మరీ అవసరమైతే గాని పలకరించదు. అత్తగారు మావగారు ఉన్నారనైనా చూడదు. భర్తతో సరసాలు చలోక్తులు విసురుతూ భుజం మీద వాలిపోవటాలు, అది కాదు డియర్ అంటూ చెంపలపై ముద్దు పెట్టుకోవటాలు చేస్తుంది. సుందరం, లక్ష్మీలు చూసి చూడనట్లుగా ఊరుకున్నారు. అసలు చిన్నప్పటి నుంచి కూడా పెంకితనంతోనూ తాను అన్నదే జరగాలనే పట్టుదల ఉన్న గీత ఏ పని చేస్తున్నా అత్తమామలకు చెప్పదు సరికదా, భర్తకైనా తెలియనివ్వదు. అదేమని కిరణ్ అడిగితే, నా ఇష్టం, నేను చేసే పని నాకు నచ్చాలి కానీ మీకు చెప్పాల్సిన అవసరం ఏమిటంటుంది. ఇంకా గట్టిగా అంటే అలిగి భోజనం చేయటం మానేసి నానా రభసా చేస్తుంది. ఎందుకొచ్చిన గొడవ అని గీతతో రాజీ పడిపోతాడు కిరణ్. మైమరిపించే గీత అందం కిరణ్ని నోరెత్తనివ్వదు. దానికి తోడు కిరణ్ ఆఫీస్లో చదువుకునేటప్పుడు తన స్నేహితుడు ప్రభు కుమార్కి ఎక్కడా ఉద్యోగం దొరకలేదురా అంటే ఉద్యోగం ఇచ్చాడు. చీటికి మాటికి అతనితో కలిసి క్లబ్బులకు వెళ్ళిపోతుంది. లేకపోతే అతని ఇంటికి వెళ్ళి గంటలు అతనితో కబుర్లు చెప్తూ కూర్చుంటుంది. కోడల్ని ఏమీ అనలేక ఏదైనా అన్నా గీత చేసే హంగామా అంతా తెలిసి నోరు మూసుకుని ఊరుకుంటున్నారు. ఎవ్వరూ ఏమీ అనకపోవటం గీతకి మరీ స్వేచ్ఛగా ఉంది. దానికి తోడు గీత అన్నగారు మురారి తండ్రి వచ్చినప్పుడు, ఏమిటే గీత, ఇంత డబ్బుండి మీరు ఒక్క వంటవాడిని పెట్టుకోలేరా అని ఎగతాళిగా మాట్లాడడం, నవ్వటం. మొదట్లో వాళ్ల మాటలు విన్న రూప, లక్ష్మి బాధపడ్డారు. రాను రాను అలవాటైపోయి ఏదో వాగుతున్నారు వాగని అని సరిపెట్టుకునేవారు. అసలు జీవితం అంటేనే ఇంతేనేమో, అనవసరంగా కలతలు దేనికని సరిపెట్టుకునే వాళ్ళని అవతల వ్యక్తులు వీళ్ళకి ఏమీ చేత కాని వాళ్ళ కింద లెక్కగట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. అంతేకాని వాళ్ల మంచితనం, సహృదయత అర్థం చేసుకోరు. ప్రస్తుతం గీత కూడా అదే పద్ధతిలో ఉంది. ఆ రోజు కిరణ్, గీత సినిమా ప్రోగ్రాం వేసుకున్నారు. వాళ్ళు బయలుదేరుతుంటే, రూపా, నువ్వు కూడా వెళ్ళకూడదు, ఒక్కదానివి ఏం తోస్తుంది
అన్న తల్లి మాటలకు అవునే రూపా నువ్వు కూడా రా అన్నాడు కిరణ్. సరేనని బయలుదేరింది. ముగ్గురు కారులో బయలుదేరారు. గీత మొహమంతా ముడుచుకొని కొత్తగా పెళ్ళైన వాళ్ళు సరదాగా సినిమాకి వెళ్తుంటే తగుదునమ్మా అంటూ ఆవిడగారు చెప్పటం ఈవిడగారు బయలుదేరటం అంది విసుగ్గా. గీత ఎంత నెమ్మదిగా అన్నా ఆ మాటలు రూప చెవిలోకి దూరాయి. ప్రాణం చివుక్కుమన్న రూప కొంచెం దూరం వెళ్ళగానే అన్నయ్య ఇక్కడ ఒక్కసారి కారాపమను అంది. దేనికి అన్నాడు. పనుంది ఆపమను అంది. గీతే కారు డ్రైవ్ చేస్తోంది. ట్రాఫిక్ని తప్పిస్తూ ఒక పక్కగా కారాపి ఏమిటి అవతల సినిమా సమయం అవుతుంటే ఇక్కడ ఆపమంటావు అంది చిరాగ్గా. ఆమె కారులోంచి దిగిపోయి మీరు వెళ్ళండి అన్నయ్య సినిమాకి, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లుంది, ఆమె ఎప్పటి నుంచో రమ్మని గొడవ చేస్తోంది, వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళిపోతాను అంది. అదేమిటి రూపా మధ్యలో ఇలా చేస్తున్నావు అన్నాడు అయోమయంగా. అవునన్నయ్య మీ మధ్యలో నేను దేనికి చెప్పు అంటూ వదిన గారి మొహంలోకి ఒకసారి చూసి మరి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి కదిలి ముందుకు వెళ్ళిపోయింది. కిరణ్ మొహంలో రంగులు మారాయి. గీత విసురుగా డోర్ వేసి బలంగా యాక్సిలేటర్ మీద కాలుంచింది కోపమంతా చూపిస్తూ. గీత చెల్లెలు వినేలా అలా అనకపోతే ఏం, అమ్మతో చెప్తే ఎంత బాధపడుతుంది, రూప ఏమైనా పరాయిదా అన్నాడు. కాకపోతే మాత్రం అని అర్థం చేసుకుంది. వెళ్ళిపోయింది, దానికి మీరు బాధపడటం దేనికి అంది ఏమాత్రం తొడక్కుండా నిర్లక్ష్యంగా. అది కాదు గీత అంటూ ఏదో చెప్పబోతున్న భర్త మాటలకు ఏది కాదు, అనవసరంగా జరిగిపోయిన దాని గురించి నాతో తగ్గు వేసుకోకండి అని సినిమాకి వెళ్ళాలన్నా ఈ ఇంట్లో ఇంత గొడవ అంది. కారు హాలు ముందు ఆగటంతో విసురుగా దిగుతూ. భార్య మాటలకి ఎప్పట్లానే మౌనంగా ఊరుకున్నాడు. వెళ్ళిన 10 నిమిషాలకే తిరిగొచ్చిన కూతుర్ని చూసి అదేమిటే వచ్చేశావు అంది. ఎవరో వస్తే హాల్లో కూర్చుని మాట్లాడుతున్న తల్లి. నాకు ఉన్నట్టుండి తలనొప్పి వచ్చిందమ్మా, అందుకని వెనక్కి వచ్చేసానంటూ లోపలికి వెళ్ళిపోయింది. వచ్చిన వాళ్ళని పంపేసి ట్యాబ్లెట్ కాఫీతో వచ్చి రూపా ఈ మందు వేసుకొని కాఫీ తాగు, తలనొప్పి తగ్గుతుంది అంది. వదిన గారి గురించిన ఆలోచనలతో నిజంగానే తలనొప్పి వచ్చిన రూప తల్లిచ్చిన మందు వేసుకొని కాఫీ తాగింది. కొంచెంసేపు పడుకో రూప అదే తగ్గుతుందంటూ ఖాళీ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయిన తల్లి వైపు చూస్తూ పిచ్చి అమ్మ వదిన ఇలా అంది అనంటే ఎంత బాధపడుతుందో అనుకుని వదినతో అమ్మకి ఎలా సరిపోతుందో ఆవిడ గారు చూస్తే తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే తత్వం గల మనిషిలా ఉంది. అమ్మ చూస్తే ఒట్టి అమాయకురాలు అని నిట్టూర్చింది. రాత్రి సినిమా నుంచి వచ్చిన తర్వాత కూడా గీత రూపతో మాట్లాడలేదు. అదేమిటి మధ్యలోనే వచ్చేసావని మాట వరుసకు కూడా పలకరించలేదు. భోజనం చేసి వెళ్ళిపోయింది భర్తతో కూడా. కాల ప్రవాహంలో పడి దొర్లుకుంటూ రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారి 6 నెలల కాలం గడిచిపోవటంతో కృష్ణ ట్రైనింగ్ పూర్తయింది. 4 రోజుల్లో బయలుదేరొస్తున్నానని కృష్ణ ఇచ్చిన టెలిగ్రామ్ చూసుకుని ఎంతో ఆనందపడింది రూప. సుందరం దంపతులు సంతోషపడ్డారు. యాదయ్య హైదరాబాద్లోనే ఉన్నాడు. గీత వచ్చిన దగ్గర నుంచి అతనికి ఇక్కడ ఉండటం ముళ్ల మధ్యనున్నట్టుగా అనిపించింది. అక్కడికి వెళ్ళిపోయాడు. సుందరం హైదరాబాద్ ఫోన్ చేసి యాదయ్య కూడా తెలియచేశాడు కృష్ణ వస్తున్నట్లుగా. అలాగా, చాలా సంతోషం అన్నాడు. నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయి, అతను ఇక్కడికే వస్తున్నాడన్నాడు సుందరం. ఎందుకులేండి, మళ్ళీ ఇక్కడికి వస్తారుగా ఇద్దరు, ఈ 2 రోజుల భాగ్యానికి అటు ఇటు తిరగటం అన్నాడు. కృష్ణ అక్కడికే సరాసరి వెళ్తున్నాడని తెలిసిన యాదయ్య కొడుకు వస్తున్న సంతోషం చెప్పగా చల్లారిపోయింది మనసులో. అందరికీ సంతోషంగా ఉన్నా ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా ఉన్నది కిరణ్ గీతలే. రూపని కృష్ణ చేసుకోవటంతో అతని మీద అదివరకు ఉన్న అభిమానం కూడా పోయిన కిరణ్కి మావగారు వెళ్ళినప్పుడల్లా నూరిపోసిన మాటలు మంత్రంలా పనిచేస్తున్నాయి. రాను రాను కృష్ణ అంటే విసుగ్గా ఏమీ పట్టనట్టుగా ఉంటున్నాడు. ఇప్పుడు అలాగే మౌనంగా ఉన్నాడు. అసలే విలాస పురుషుడైన కిరణ్ భార్య రావటంతో మరింత జల్సాలు ఖర్చులు ఎక్కువ చేయటం, చీటికి మాటికి వేలకు వేలు డబ్బుడకటం చూసి సుందరానికి ఎంత త్వరగా ఈ ఆస్తిలో కూతురు భాగం కూతురికి ఇస్తానా అన్న భయం పట్టుకుంది. అల్లుడు రాగానే అతని సమక్షంలో రూపభాగం రూపకిచ్చేస్తాననుకుని హాయిగా గాలి పీల్చుకున్నాడు. కృష్ణ వస్తున్నాడన్న వార్త విని. కృష్ణ వచ్చే రోజు రానే వచ్చింది. ఆ రోజు అందరూ స్టేషన్కి వెళ్దామనుకున్నారు. వెళ్లే సమయానికి కిరణ్ దంపతులు తమకెవరో స్నేహితుడింటికి వెళ్లే పనుందంటూ బయటికి వెళ్ళిపోయారు. సరే ఏం చేస్తాం, వాళ్ళిష్టం అన్నాడు సుందరం. తండ్రి కూతురు వెళ్లారు స్టేషన్కి. వాళ్ళు వెళ్ళిన అరగంటకు ట్రైన్ వచ్చింది. నువ్వు ఇక్కడ ఉండు రూపా, నేను అలా వెళ్ళి చూసొస్తానంటూ కంపార్ట్మెంట్స్ చూసుకుంటూ వెళ్ళాడు. సుందరం అలా వెళ్ళగానే రూప ఎదురుగా ఆగిన కంపార్ట్మెంట్లోంచి దిగిన కృష్ణ హాయ్ రూపా అన్నాడు. భర్త కంఠం విని తల తిప్పి చూసిన రూప కళ్ళల్లో తళుక్కున మెరుపులా మెరిసింది కాంతి. ముందుకు చూస్తూ నాన్న ఇక్కడున్నారా అనర్చింది. దూరంగా ఉన్న సుందరం గారికి ఆ పిలుపు వినబడింది. వెనుదిరిగి కూతురు దగ్గరకు వస్తూ కృష్ణను చూసి ఏం కృష్ణ, ప్రయాణం బాగా జరిగిందా అన్నారు నవ్వుతూ. బాగానే జరిగిందండి అని. అంతా బాగా ఉన్నారా అన్నాడు.
ఆహా, అందరూ బాగానే ఉన్నారు. ట్రైనింగ్ బాగా జరిగిందా అన్నారు. డ్రైవర్ని చూసి సామాన్ తీసుకెళ్లి కారులో ఉంచు అంటూ. డ్రైవర్ ఒక్కొక్కటి తీసుకెళ్లి కారులో ఉంచాడు. వెనకాలే ముగ్గురు వచ్చి కారులో కూర్చున్నారు. కారు కదిలింది. రూపా, నువ్వు హైదరాబాద్లోనే ఉంటానని అన్నావు, మరి ఇక్కడున్నావేం అన్నాడు భార్యను చూసి. అన్నయ్య పెళ్ళికొచ్చాను, వెళ్తాననంటే కృష్ణ ఎలాగూ ఇప్పుడే రాడు కదా, అతను వచ్చాక ఇద్దరు కలిసి వెళ్ళొచ్చంటూ అమ్మ నా ప్రయాణం ఆపేసింది, ఇక్కడే ఉండిపోయాను అంది. అవును, మీ అన్నయ్య పెళ్ళి బాగా జరిగిందా అన్నాడు. అంది. ఎలా ఉంది మీ వదిన అన్నాడు నవ్వుతూ. కృష్ణ, మా వదినది చిన్నప్పుడు మీరున్నారే ఆ ఊరు ఒకటే అంది. అలాగా, ఎవరమ్మాయి అన్నాడు. గీతప్రియ అని భుజంగం గారమ్మాయి అంది. ఆ అమ్మాయా అన్నాడు ముభావంగా. కారొచ్చి ఇంటి ముందు రాగటంతో సంభాషణ ఆగిపోయింది. ముగ్గురు దిగి లోపలికి నడిచారు. కారు శబ్దం విని లక్ష్మి హాల్లోకి వచ్చేసరికి ముగ్గురు హాల్లోకి వచ్చారు. చిరునవ్వుతో ఎదురొచ్చిన లక్ష్మిని, ఏం కృష్ణ, ప్రయాణం బాగా జరిగిందా అంది. బాగానే జరిగిందండి అన్నాడు అందంగా నవ్వుతూ. అందరూ హాల్లో కుర్చీలో కూర్చున్నారు. మీరంతా మాట్లాడుతూ ఉండండి, నేను ఈ లోపల కాఫీ పలహారాలు తెస్తానంటూ లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. రూపా, మా నాన్న కనపడలేదు, ఇక్కడ లేడా అన్నాడు వంగుని కాలిబూట్లు విప్పుతూ. ఇక్కడ లేరండి మావయ్య, హైదరాబాద్లో మన ఇంట్లో ఉంటానని వెళ్ళారు. అంత ఇల్లు వదిలి ఉండటం దేనికని ఎంత చెప్పినా వినిపించుకోలేదు అంది. భర్త ఏమనుకుంటాడో అని లోపల భయపడుతూ. అదేమిటి రూపా, నాన్నగారికి అసలే నే వెళ్ళేసరికి ఆరోగ్యం బాగాలేదు కదా, జాగ్రత్తగా చూస్తుండని చెప్తే ఒక్కడిని వదిలేసావా? అంతగా అయితే నాన్నతో పాటు నువ్వు వెళ్ళిపోక ఇక్కడుంటాం దేనికి అన్నాడు వచ్చే కోపాన్ని ఆపుకుంటూ తలెత్తి భార్య కేసు చూస్తూ. రూప మాట్లాడకుండా మౌనంగా తలొంచుకుని చేతివేళ్లు దీక్షగా చూస్తూ కూర్చుంది. కృష్ణకి చిరాకేసింది. ఏమిటి రూపా మాట్లాడవు? అక్కడ నాన్న ఏం అవస్థ పడతాడో అనే ఆలోచన కూడా రాలేదా నీకు అన్నాడు. అప్పటికి రూప మాట్లాడలేదు. సుందరం కల్పించుకుంటూ, కృష్ణ, జరిగింది జరిగిపోయింది, మీరు రేపే వెళ్ళిపోదురు కానీ మేమే రూపని నువ్వు వచ్చేవరకు ఇక్కడ ఉండమని బలవంతం చేసి ఉంచాం. పొరపాటు ఏదైనా జరిగితే అది మాదే, కానీ నీ భార్యది కాదు, సరేనా అన్నారు అనునయంగా అతని కేసు చూస్తూ. అది కాదండి, నా దగ్గర ఉంచుకోవాల్సింది పోయి ఉద్యోగం వచ్చినా ఎప్పటికప్పుడు ఏదో అవసరం వలన ఇక్కడే ఉండిపోయాడు. నా కోసం ఆయన ఎంత శ్రమపడ్డాడో మీకు తెలియంది కాదుగా. అయినా నేను వెళ్ళేటప్పుడు మావయ్యను తెచ్చుకొని ఇక్కడే ఉంటామంది. పోనీ కిరణ్ పెళ్ళికొచ్చింది, మళ్ళీ నాన్నతో వెళ్ళక ఇక్కడ ఉండిపోయింది. ఆ మాత్రం తెలియదు తనకి? ఒంట్లో బాగాలేని మనిషి కదా నాన్న అన్నాడు కోపం తగ్గించుకుని నెమ్మదిగా. అవును కృష్ణ, చిన్నది, దానికి ఆలోచన రాలేదు. మేముండమన్నామని ఉంది, కానీ అది ఎప్పటినుంచో వెళ్ళిపోతానని అంటోంది అన్నారు. ఇంతలో లక్ష్మి కాఫీ టిఫిన్లు తీసుకురావడంతో అక్కడికి ఆ సంభాషణ ఆగిపోయింది. ఏమిటి, నేను వచ్చేసరికి ఏదో సీరియస్గా చర్చించుకుంటున్నారు అంది అందరికీ టిఫిన్ అందిస్తూ. ఏం లేదులే, ముందు నువ్వు టిఫిన్ ఇవ్వు అన్నాడు సుందరం. నాకు తెలియకూడదా అని మూతి తిప్పుతూ. కృష్ణ, మీ మావయ్య చెప్పరు కానీ అదేమిటో నువ్వైనా చెప్పు అంది టిఫిన్ అందిస్తూ. అబ్బే ఏం లేదండి, కిరణ్ మీ కోడలు ఏరి కనబడరేం అన్నాడు. ఎక్కడికో వెళ్ళారని చెప్తున్నారు మావయ్య అన్నాడు టిఫిన్ తింటూ. అయ్యో, మామ అల్లుడు ఒకటే అని నవ్వుకొని, ఏమే రూపా నువ్వైనా చెప్తావా అంటూ కూతురికి టిఫిన్ ప్లేట్ అందివ్వబోతున్న తల్లి చేతిని తోసేస్తూ కుర్చీలోంచి లేచి, నాకేం తెలీదమ్మా అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. కళ్లల్లో తిరిగిన నీరెవరికీ కనిపించకూడదని తల వంచుకొని పైట చెంగుతో గట్టిగా కళ్ళొత్తుకుంటూ. కానీ అది అక్కడున్న ముగ్గురు చూడనే చూశారు. ఇదేమిటి, నేను లోపలికి వెళ్లే వరకు బాగానే ఉందిగా, అంతలోనే ఏమైంది దీనికి? మొహమంతా అలా చేసుకొని అలా ఏడుస్తూ వెళ్ళిపోయింది అంది ఆశ్చర్యంగా లక్ష్మి. ఏం లేదులే, ఆ కాఫీ కూడా కాస్త కప్పులో పోసి ఇటిచ్చి లోపలికి వెళ్ళి నీ వెంట ప్రయత్నం ఏదో చూసుకో అన్నాడు సుందరం. బాగుంది, ఈ పూట ఏమిటి మీరు మరీ అలా మాట్లాడుతున్నారు, ఎప్పుడూ లేంది అంది కాఫీ కప్పుల్లో పోసి ఒకటి అల్లుడికి అందిస్తూ. కృష్ణ గబగబా తాగేసి కప్పు అక్కడున్న బల్ల మీదుంచి నేను డ్రెస్ మార్చుకొని వస్తానంటూ భార్య ఉన్న గదిలోకి వచ్చాడు. కృష్ణ అలా వెళ్ళగానే, ఏమిటండి అతను కూడా అలా ఉన్నాడు, ఏమైంది? 6 నెలల తర్వాత వచ్చాడు, అంత కోపం వచ్చే విషయం ఈ నిమిషంలోనే ఏం జరిగిందట అంది భర్తకు దగ్గరగా జరిగిందంతా వివరించాడు భార్యకు సుందరం. విన్న లక్ష్మి, నిజమేనండి, మనకు ఆ ఆలోచనే రాలేదు అంది బాధపడుతూ. అందుకే రేపు వాళ్ళు వెళ్తానంటే నువ్వు ఉండమని బలవంతం చేయకు అన్నారు భార్యకు హితబోధ చేస్తూ. అలాగే అంటూ భర్త చేతిలో ఖాళీ కప్పు తీసుకొని, మీరు క్లబ్కు వెళ్ళాలన్నారుగా, వెళ్తారా అంది కుర్చీలోంచి లేచి. అవును, గుర్తు చేసావంటూ సుందరం కూడా లేచాడు. మళ్ళీ త్వరగా రండి, మీకోసం భోజనాలు చేయకుండా కూర్చుంటాం అంది. అలాగేలే అంటూ కారు తాళాలు తీసుకుని వెళ్ళారు. కృష్ణ లోపలికొచ్చాడు. మంచంపై అడ్డంగా బోర్లా పడుకున్న భార్యను చూశాడు. షర్టు విప్పి హ్యాంగర్కి తగిలిస్తూ, రూపా
సూట్ కేసులో టవల్ తీసివ్వు, స్నానం చెయ్యాలి అన్నాడు. రూప మాట్లాడకుండా తల దిండులో దూర్చి అలానే పడుకుంది. ఊ ఆ అనని భార్యను చూస్తూ, రూపా నిన్నే పిలిచేది వినిపించలేదా అన్నాడు ఈసారి మరింత గట్టిగా. నేను ఇవ్వను, మీరు తీసుకోండి, సూట్ కేసు అక్కడే టేబుల్పై ఉంది అంది తల తిప్పి చూడకుండానే. ఓహ్ అలక సాగిస్తున్నావా అన్నాడు చిన్నగా నవ్వుతూ. మరే మీరు పాపం భార్య అలకని తీర్చేంత తీరికున్న వాళ్ళని అంది విసురుగా మంచం మీద లేచి కూర్చొని. అవును, నువ్వన్నది నిజమే సుమా. ఇప్పుడు నీ అలక తీర్చేంత ఓపిక నాకు లేదు, కానీ రాత్రికి తీరిగ్గా నీ అలక తీరుస్తాను, సరేనా? కాస్త లేచి ఆ టవల్ తీసిద్దు అన్నాడు భార్యకేసి కొంటెగా చూసి నవ్వుతూ. నేనేమివ్వను అంది తిరిగి మంచంపై సరిగ్గా పడుకొని భర్తకేసి కోపంగా చూస్తూ. సరే ఏం చేస్తాం, సత్యభామ అలిగితే ఆ కృష్ణ పరమాత్మకే తప్పలేదు తన్నులు తినటం. ఈ కృష్ణుడు ఆఫ్టర్ ఆల్ మానవుడు ఒక లెక్క. నీ చేత దెబ్బలు తినకుండా నేనే టవల్ తీసుకుంటాను, ఓకే అంటూ సూట్ కేసు తెరిచి టవల్ లుంగి తీసుకుని స్నానం చేసొస్తాను, అప్పుడు తీరిగ్గా మాట్లాడుకోవచ్చు ఏం అంటూ బాత్రూంలోకి దారి తీశాడు. కృష్ణ స్నానం చేసొచ్చి లుంగి బనీను ధరించి తలదువ్వుకున్నాడు. తర్వాత ఇంకా అలానే పడుకుని ఉన్న భార్య పక్కనే వచ్చి కూర్చొని ఆమెకు అటు ఇటు 2 చేతులు వేస్తూ, రూపా ఏమిటి కోపం? ఇందాక ఏదో అన్నానని అప్పుడే అలక? 6 నెలల విరహం తర్వాత ఎప్పుడు చూస్తానా అని ఆతృతగా పరిగెత్తొస్తే నువ్వు ఇలా అలగటం న్యాయమేనా అన్నాడు భార్య మొహం పైకి వంగి చెంపలపై పెదవులాంచుతూ. గబాల్న మొహం మరోవైపు తిప్పుకుంది రూప. ఆశ్చర్యపోయిన కృష్ణ భార్య కేసు చూస్తూ, అదేమిటి రూప అంత కోపం రావటానికి నేనేమన్నానో అన్నాడు శ్రీమతికి అటు ఇటు వేసిన చేతులు తీసేసి సరిగ్గా కూర్చుంటూ. ఏం అంతా నేను చెప్పేది వినిపించుకోనక్కర్లేదా? నేనేం మీ నాన్నని అక్కడ ఇంటికి కాపలా కాయమని పంపానా? వద్దంటున్నా వినకుండా ఆయనే వెళ్ళారు, దానికి నేనేం చెయ్యను? భార్యను ఏమన్నా పడి నోరు మూసుకుని ఊరుకుంటాను కదా, అందుకని మీ ఇష్టం వచ్చినట్టు అన్నారు. అన్నందుకు కాదండి నా బాధ, మన ఇద్దరం ఉన్నప్పుడు ఎన్నైనా అనండి, అమ్మ నాన్న ఎదురుగా దేనికి అనటం అంది. ఏం వాళ్ళేమైనా పరాయి వాళ్ళా అన్నాడు ఆశ్చర్యంగా కృష్ణ. అయితే మాత్రం ఈరోజు వాళ్ళ దగ్గర అన్నారు, రేపు అన్నయ్య వదిన, ఆ తర్వాత ఇంకెవరి ముందైనా అంటారు అంది రోషంగా. భార్య అనవసర కోపానికి కృష్ణకు నవ్వొచ్చింది. తేలిగ్గా నవ్వేసి భార్యను దగ్గరకు లాక్కున్నాడు. బలవంతాన కౌగిల్లో బంధించి, రూపా నీ మనసు బాధపడితే నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఎవరి ముందు చిన్న మాట అయినా అనను. నాన్న ఒక్కరే ఉంటున్నారనేసరికి బాధ వేసింది, అందుకని కోపంలో అన్నాను అన్నాడు చిన్నగా చెక్కిలిపై ముద్ర వేసి. అంది గారంగా భర్త మెడ చుట్టూ చేతులు చుట్టేసి. అమ్మయ్య కోపం పోయిందా అన్నాడు భార్యని గట్టిగా బంధించి. ఓ ఎస్ అంది నవ్వుతూ కృష్ణ బుగ్గపై చిటికి వేసి. అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చావన్నమాట అన్నాడు నవ్వుతూ. ఆగండి మహాశయ, నేనిచ్చిన ఆ సూర్యభగవానుడు పూర్తిగా ఇవ్వలేదు అంది భర్త నుంచి దూరం జరిగి నవ్వుతూ. సరే ఏం చేస్తాం, అంతవరకు జపం చేస్తాను అన్నాడు భార్యను వదిలి సరిగ్గా కూర్చుంటూ. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ ఎన్నెన్నో కబుర్లు, 6 నెలల కబుర్లు, ఎంత చెప్పుకున్నా తనివి తీరటం లేదు. చూస్తుండగానే దీపాలు వెలగటం, హాల్లో ఉన్న గోడ గడియారం 9 గంటలు కొట్టింది. అబ్బా అప్పుడే 9 అయిందే అన్నాడు భార్య ఒడిలో తల పెట్టుకొని పడుకున్న కృష్ణ లేస్తూ. అవదేమిటి, మనం కబులు చెప్పుకుంటూ చీకటి పడింది కూడా గమనించలేదు అంది మంచం దిగి. ఇంతలో హాల్లో లక్ష్మి అంటూ వస్తున్న సుందరం గారి కేక వినిపించింది. రండి, నాన్నగారు కూడా వచ్చేసారు, భోజనాలు చేద్దాం అంది. పద అంటూ భార్యను అనుసరించాడు కృష్ణ. ఏం కృష్ణ, ఎక్కడికైనా వెళ్ళలేకపోయారా, ఇంట్లోనే ఉన్నారేం అంటూ సోఫాలో కూర్చొని భార్యని మరోసారి పిలిచారు. ఏమోయ్ గృహలక్ష్మి వస్తున్నావా అంటూ. అబ్బా ఏమిటా హడావిడి, వచ్చే లోపలే అంటూ గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి భర్తకు అందించింది. హడావిడి అంటావేమిటి, నేను వచ్చేసరికి ఎదురుగా చక్కగా నవ్వుతూ నిలబడుండి నాకు స్వాగతం చెప్పటం పోయి అన్నాడు భార్య ఇచ్చిన మంచినీళ్లు తాగుతూ. బాగుంది, మీకేళ్లు పెరుగుతున్న కొద్దీ చిలిపి చేష్టలు ఎక్కువ అవుతున్నాయి అంటూ అవతల వాళ్ళున్నారన్నట్టుగా కూతురు అల్లుడికేసి సైగ చేసింది. అదేమీ పట్టించుకోనట్టు, ఏమోయ్ కృష్ణ, వయసు పెరుగుతుంటే చిన్నపిల్లలతో సమానం, అసలు అనలే మనవాళ్ళు అన్నారు అల్లుడికేసి నవ్వుతూ చూస్తూ. అవునండి అన్నాడు కృష్ణ భార్య వైపు చూసి చిలిపిగా నవ్వుతూ. రూప కూడా నవ్వుతూ చాలే నాన్న అంది. చాలా అయితే సరే అని లక్ష్మికేసి తిరిగి, సహధర్మచారిణి, నీ సుపుత్రుడు భార్యా సమేతుడై ఇంకా గృహమునకు వేంచేయలేదా అన్నారు నవ్వుతూ. మీరు సగమూరు తిరిగితే మిగిలిన సగం వాడు పూర్తి చేయొద్దు అంది భర్తకు చురకంటిస్తూ. హతోస్మి అని మొహం మరోవైపు తిప్పుకుంటూ. చూసావా కృష్ణ, మీ అత్తగారు నన్ను ఎలా దండిస్తోందో అన్నాడు భార్యకు భయపడుతున్నట్లుగా మొహముంచి. రూపా కృష్ణ నవ్వేశారు ఆయన మాటలకి.
సరే ఇంక కబుర్లు చాలు కానీ భోజనాలకు లేవండి, 9:30 అయింది అంటూ డైనింగ్ హాల్ వైపు దారి తీసింది లక్ష్మి. అవునమ్మా లేవండి, మీ అన్నయ్య వదిన ఎప్పుడు దయచేస్తారో, ఆలస్యం చేశామంటే మళ్ళీ మీ అమ్మ అన్నం లేదు ఏం లేదంటుంది అంటూ నడిచారు. వెనకాలే కృష్ణ, రూపా కూడా నవ్వుతూ ఆయన్ని అనుసరించారు. వాళ్ళు వెళ్లేసరికి లక్ష్మి డైనింగ్ టేబుల్పై పదార్థాలన్నీ తెచ్చి సర్దుతోంది. అందరూ కూర్చున్నారు. కోడలొచ్చాక ఆ ఇంట్లో వంట మనిషి వచ్చి చేరింది కొత్తగా. వంట ఆవిడ లేకపోతే తమ స్టేటస్కి అవమానం, ఆవిడని మానిపించడానికి వీల్లేదంటూ పెద్ద దుమారం లేపింది గీతప్రియ. ప్రతిదానికి గొడవ దేనికని ఊరుకుంది లక్ష్మి. వంటావిడ కూడా తిరుగుతూ సగం పనులు తానే చేసేస్తుంది. లక్ష్మి అలా చేయటం వంటావిడకు హాయిగా ఉంది. అన్నీ తెచ్చి అందిస్తున్న వంటావిడ, మీరు కూర్చోండమ్మా, నేను వడ్డిస్తాను అందరికీ అంది. ఆవిడకు ఎంతో సౌమ్యంగా అన్నీ వివరించి చెప్పే లక్ష్మి అంటే అభిమానం. అక్కర్లేదండి, నేను తర్వాత తింటానంటూ భర్తకు, కూతురుకు, అల్లుడికి వడ్డించసాగింది. అదేమిటమ్మా, నువ్వు కూడా రా, అందరం కలిసి చేద్దాం, అన్నయ్య వదిన రానేలేదు, రా నువ్వు అంది రూప తల్లిని బతిమాలుతూ. అవును లక్ష్మి, ఎలాగో ఆవిడ ఉన్నారుగా, నువ్వు కూడా రా అంటూ మరో పళ్ళెం తీసి తన పక్కన ఉంచి, శారదమ్మగారు ఇందులో అన్నీ వడ్డించండి అన్నాడు సుందరం. అందరూ చెప్తుంటే బాగోదనొచ్చి భర్త పక్కనే కుర్చీలో కూర్చుని టేబుల్పై ఉన్న పళ్ళెంలో చెయ్యుంచి అన్నం కలపసాగింది లక్ష్మి. శారదమ్మగారు అందరికీ దగ్గరుండి ఎంతో ఆప్యాయంగా, ఇంట్లో వాళ్లకు వడ్డించినంత అభిమానంగా నవ్వుతూ కొసరి అందరికీ ఎక్కువగా తినిపించారు. అంత రాత్రైనా ఆవిడ విసుక్కోకుండా చిరునవ్వుతో వడ్డించే పద్ధతే లక్ష్మికి నచ్చేది. ఇంటికి 4 అతిథులు వచ్చినా ఎప్పుడూ ఆవిడ విసుక్కోదు. అలాగేనమ్మా, ఎంతలోకి చేస్తాను అంటుందే తప్ప. అందుకనే లక్ష్మి కూడా ఆవిడ్ని ఉంచుకుంది. రాను రాను లక్ష్మికి కూడా ఎక్కువ పనిచేసిన అలసటతో నీరసం వస్తోంది. కోడలికి స్టేటస్ కోసం, తనకి చేతిలో ఆసరా కోసం శారదమ్మ ఇంట్లో స్థానం సంపాదించింది. ఆవిడ మంచితనంతో క్రమంగా అందరి అభిమానం లభించింది. లక్ష్మి కూడా ఆవిడ అవసరం కనిపెట్టి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది. శారదకు 2 పిల్లలు, పెద్దది సరళ, చిన్నవాడు విజయ్. ఆ ఇద్దరు చిన్న వయసులో ఉండగానే శారదకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు ఆమె భర్త. వెనక ఏ ఆధారం లేని శారద వీళ్ళ ఇళ్లల్లో పనిచేస్తూ పిల్లల్ని పోషిస్తూ పెద్దవాళ్ళని చేసింది. సరళ ఎలాగో స్కూల్ ఫైనల్ పూర్తి చేసింది. విజయ్ ఈ ఏడాది స్కూల్ ఫైనల్లోకి వచ్చాడు. కూతురికి ఎక్కడైనా ఉద్యోగం దొరికితే తాను కూతురు కష్టపడి కొడుకుని కాలేజీలో చదివించవచ్చునని శారదమ్మ ఆశ. అంత క్రితం పనిచేసే ఇంట్లో యజమాని దగ్గర ఆ విషయం వెళ్ళబోసుకుంటే, అదెంత, రేపి పాటికి మీ సరళకి ఉద్యోగంలో చేర్పించను అని సాయంత్రం అమ్మాయిని ఆఫీసుకు రమ్మనండి, ఏవో 4 ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ అయిందనిపించి ఉద్యోగం ఇస్తానన్నాడు. అలాగే బాబు, పంపుతాను అంది సంతోషంగా ఉక్కిరిబిక్కిరి అయిన శారదమ్మ. అన్నట్టుగానే సాయంత్రం కూతుర్ని ఆఫీస్ ఎక్కడో అన్నీ వివరించి పంపింది. స్కూల్ ఫైనల్ సర్టిఫికేటు, టైప్ సర్టిఫికేటు అన్నీ జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళింది సరళ. సరళ వెళ్లేసరికి ఆఫీస్లో ఎవ్వరూ లేరు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడ చిన్న శబ్దమైనా పెద్దగా రీసౌండ్ ఇచ్చే విధంగా భయం వేసే రీతిలో ఉన్న ఆ వాతావరణం చూసిన సరళ భయంతో ఒక్క క్షణం నుంచున్న చోటునే ఆగిపోయింది. గేటు ముందు నుంచున్న బంట్రోతు, అమ్మా నీ పేరు సరళ కదూ అన్నాడు. అవును, నీకెలా తెలుసు అంది ఆశ్చర్యంగా. అయ్యగారు చెప్పారు, మీరొస్తే లోపలికి పంపమని అన్నారు. వెళ్ళండమ్మా అన్నాడు తలుపు తీసి సరళ వెళ్ళటానికి దారి చూపిస్తూ. అలాగా అంటూ లోపలి గదిలోకి నడిచింది. సర్టిఫికెట్స్ ఉన్న చెయ్యి హృదయానికి దగ్గరగా పెట్టుకుని ఎడం చేతిలోని రుమాలుతో నుదుటుకు పట్టిన చెమటను తుడుచుకుంటూ ఒక్క నిమిషం ఆగి ఆ గదిని పరికించి చూసుకుంది. ఆ గదికి ఎడంవైపున ఉన్న గదికి మేనేజర్ అన్న బోర్డు వేలాడుతోంది. ఆ గదికి ఉన్న తలుపుకి పైన బిగించిన అద్దంలోంచి లోపల ఉన్న పెద్ద బల్ల, దానిమీద ఏవో కాగితాలు, మరోవైపు తెల్లటిది ఎరుపుది ఫోన్లు, పేపర్ వెయిట్లు, మరోవైపు పెన్నులున్న చిన్న గాజు స్టాండు కనిపించాయి. ఈ గదిలోకే కాబోలు నేను వెళ్ళాలి అనుకున్న సరళ అనుమానం తీరుస్తున్నట్లుగా ఆ గదిలో టేబుల్ ముందుకు వచ్చి ఏదో తీయబోతున్న వ్యక్తి ఎందుకో తలెత్తి చూసి అద్దంలోంచి కనబడుతున్న సరళను చూసి, అరే అక్కడే ఆగిపోయారేం, ఇలా రండి అని పిలిచేసరికి నుంచున్న చోటు నుండి కదిలి ఆ రూంలోకి వెళ్ళింది. కూర్చోండి అన్నాడు లోపలికొచ్చిన సరళకు కుర్చీ చూపిస్తూ. పర్వాలేదు, మీరేదో ప్రశ్నలు అడుగుతానన్నారు, అదేదో అడిగి నాకు ఉద్యోగం ఇస్తారో ఇవ్వరో చెప్పి త్వరగా నన్ను పంపించేయండి అంది చేతిలో సర్టిఫికేట్సు టేబుల్పై ఉంచుతూ. అంత తొందర ఏమిటి, నేనేమైనా కొత్తవాడిని అనుకుంటున్నారా? ఇదివరకు మా ఇంటికి వచ్చినప్పుడు 2-3 సార్లు నన్ను చూసుంటావు, అవునా అన్నాడు సరళ అక్కడుంచిన సర్టిఫికెట్లను చేతిలో పట్టుకొని అటు ఇటు తిప్పి చూస్తూ. అంది తల తిప్పి. అదేమిటి అలా భయపడుతున్నారంటూ వచ్చి భయంతో చెమటలు పట్టిన సరళ మెడ మీద
చేతుల మీద ఉన్న చెమటని తన జేబులో రుమాలు తీసి తుడవబోయాడు. గబాల్న 2 అడుగులు వెనక్కి వేసి తన రుమాలతో తుడుచుకుంటూ, సార్, మీరు వేసే ప్రశ్నలు త్వరగా వేయండి, లేకపోతే నా సర్టిఫికేట్స్ నాకిస్తే వెళ్ళిపోతాను, చీకటిగా ఉంది కూడా అంది లోపల భయంతో అదిరే గుండెలు అదిమి పెడుతూ. వెళ్దూగాన్లే, నేను కూడా నీతోనే వస్తాను. చీకటిలో ఒక్కదానివి వెళ్ళటానికి భయంగా? నా కారులో మీ ఇంటి దగ్గర దింపుతాను, సరేనా? అని. చూడు సరళ, ఈ రోజుల్లో ఉద్యోగం అంటే ఏదైనా తాంబూలం సమర్పిస్తే కానీ దొరకటం లేదు. అందుకని నీ దగ్గర ఎలాగూ డబ్బిచ్చే స్తోమత లేదు కనుక నేను చెప్పినట్లు చేస్తే నీకు ఉద్యోగం రేపు ఈ పాటికి కాళ్ళ దగ్గరుంటుంది. ఏమంటావు? అన్నాడు ఆమె కేసి నకసిక్క పర్యంతం శల్య పరీక్షలా చూస్తూ. అంటే ఏం చేయాలో కూడా చెప్పండి, నా వలన అవుతుందంటే చేస్తాను అంది అదేమిటో అనుకుంటూ. ఏం లేదు సరళ, నువ్వు నాతో ఒక్కసారి కలిసి నా కోరిక తీర్చు. తరువాత నీ ఉద్యోగం సంగతి నాకు వదిలేయి, నేను చూసుకుంటాను. ఆ తర్వాత నీకే అవసరం వచ్చినా నేను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుతాను అన్నాడు కాంక్షగా ఆమె కేసి చూసి దగ్గరగా వస్తూ. ఛీ, సిగ్గులేదు, నీ కూతురి వయసుదాన్ని ఆ మాట అడగటానికి నీకు నోరెలా వచ్చింది? ఇదా నువ్వు ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ ఆడపిల్లల్ని నీ కోరిక మాటున నాశనం చేసి వాళ్ళ జీవితాలు మట్టిలో కలపటమేనా? అసలు మీరు మనుషులేనా? చచా, ఇలాంటి ఉద్యోగం ఉంటే ఏం, లేకపోతే ఏం అంటూ బల్ల మీద ఉన్న తన సర్టిఫికేట్స్ అందుకొని యువతలికి రాబోయింది. అప్పటికే దగ్గరగా వచ్చేసిన ఆయన సరళ చెయ్యి అందుకుని తన వైపు బలంగా లాగుతూ, ముందు ప్రతి ఆడపిల్ల ఇలాగే బెట్టు చేస్తుంది, ఒకసారి రుచి తెలిస్తే మగవాడి కాళ్ళ దగ్గర పడిచేస్తుంది అని బలంగా కౌగిల్లో బంధించాడు. ఛీ, దుర్మార్గుడా, అందరూ నీ ఊహల్లో ఉండే ఆడవాళ్ళ లాంటి వాళ్లే అనుకోకు, ముందు నన్నొదులు, లేకపోతే నిన్ను చంపి నేను జైలుకైనా వెళ్తాను అంది ఆయన్ని ఎడాపడా మొహం మీద గుప్పిళ్ళు బిగించి బాదుతూ. చచ్చేవాడిని ఎలానూ చేస్తాను, నా కోరిక తీర్చుకున్నాక చంపు అంటూ సరళ 2 చేతులు గట్టిగా ఒక చేత్తో బంధించి మరో చేత్తో ఆమె నడుం దగ్గర పట్టుకొని ఆమె మొహం మీదికి వంగాడు. భయంతో ఏం చెయ్యాలో తోచని సరళ గబాల్న తల పక్కకు తిప్పేసరికి పేపర్ వెయిట్ బల్ల మీద మెరుస్తూ కనిపించేసరికి ఒక్క పెనుగులాటతో ఆయన్ని తోసింది. వెర్రి బలం తెచ్చుకుని ఆ ఊపుకి వెనక్కి పడబోయి ఆపుకున్న ఆయన అంతకన్నా కోపంగా సరళ మీదికి రాబోయిన ఆయన మొహం మీద వచ్చి పడింది. టపీమంటూ పేపర్ వెయిట్ మొహానికి తగిలిన విసురుకు పగిలి నుదురు చిట్లి రక్తం కొద్దిగా పైకి చిమ్మింది. అక్కడ బల్ల మీద ఉన్న మరో పేపర్ వెయిట్ తీసి మళ్లీ విసిరింది. ఈసారి మరింత బలంగా తగిలింది. ఆయనకు ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పనయ్యి నుదుటి మీద చేత్తో గట్టిగా పట్టుకొని అబ్బా రాక్షసి అంటూ దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుండిపోయారు. అదే సమయం ఒక్క సెకండ్ ఆలోచించిన ప్రమాదం విరుచుకుపడుతుందని గబగబా సర్టిఫికేట్స్ చేత్తో పుచ్చుకొని తలుపులాగి ఒక్క ఉదుటని యువతలకొచ్చి విసురుగా వీధిలోకి నడిచింది. బయటంతా చీకటి. జరిగిన దానికి తలలో నరాలు పగిలిపోయి పిచ్చెక్కిపోతుందేమో అనిపించి అయోమయంగా ఉంది సరళకి. ఎంత ఘోరం తప్పింది ఈరోజు. వెధవ ఉద్యోగం లేకపోతే పీడా పోయింది. శని వెధవ, వయసొచ్చిన పాడుబుద్ధులు చావవు అని కసిగా తిట్టుకుని బస్సు కోసం చూడకుండా ఎదురుగా వస్తున్న రిక్షా నాపి అందులో ఎక్కి కూర్చుని అడ్రస్ చెప్పింది. త్వరగా పోనీ అంది. వెనకాలే తరుముకునొస్తాడేమో అని భయంగా. ఇంటికి వచ్చిన కూతుర్ని చూసిన శారద, ఏమన్నారు బాబుగారు అన్న తల్లి కేసు చూసి, అమ్మా ముందు ఆ రిక్షావాడికి డబ్బులిచ్చి పంపు అంది. ఏమిటో అర్థం కాని శారద డబ్బు తీసుకెళ్లి రిక్షావాడికి ఇచ్చి పంపింది. లోపలికొచ్చి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతురు పక్కగా కూర్చుని, ఏమ్మా సరళ, ఉద్యోగం లేదన్నారా? పోనీలే, ఇది కాకపోతే మరోటి, నువ్వేం బాధపడకు, నేనెలాగో కష్టపడి మీకు ఇంత అన్నం పెట్టలేనా అంది కళ్ళల్లో తిరిగిన నీరు పైట కొంగుతో తుడుచుకుంటూ, మరో చేయి కూతురు వీపు మీద ఆప్యాయంగా రాస్తూ. తల్లి మాటలు పూర్తి అవగానే అమాంతం మంచం మించి లేచి తల్లిని కౌగిలించుకుని ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. సరళ చెప్పింది విన్న శారదమ్మ భయంతోనూ ఆశ్చర్యంతోనూ నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయింది. 5-6 నిమిషాలకు తేరుకొని, సరళ, నీకేమీ జరగలేదుగా అంది కూతుర్ని పరిశీలనగా చూస్తూ. లేదమ్మా, ఆ వెధవ మొహం పగలగొట్టి మరీ పారిపోయొచ్చాను అంది కళ్ళు తుడుచుకుంటూ. సరళ, భగవంతుడు నీ యందున్నాడు తల్లి, అందుకే నీకంత ధైర్యం వచ్చింది. లేచి స్నానం చేయి, కాసంత అన్నం తిందు గాని అంది కూతురు చేయి పుచ్చుకుని మంచం మించి దింపుతూ. మంచం మించి దిగి తల్లి వెనకే వెళ్తూ, అమ్మా, రేపటి నుంచి నువ్వు వాళ్ళింటికి వంట చేయడానికి వెళ్లకు. నేను లొంగలేదని కోపంతో నీ మీద ఏదైనా అఘాయిత్యం చేసినా చేస్తాడు దుర్మార్గుడు అంది. ఛీ, వాడి మొహం ఇంక చూస్తానా అంది అసహ్యం నిండిన గొంతుతో. అటువంటి సమయంలో ఉన్న శారదమ్మకు గీతప్రియ వాళ్ళింట్లో వంట మనిషి కోసం చూస్తున్నారని తెలిసి వెళ్ళి అడిగింది. ఆవిడ మాట నెమ్మది. ఆ విషయం నచ్చిన లక్ష్మి
మర్నాటి నుంచే పనికి రమ్మని చెప్పింది. తర్వాత బాగా చనువేర్పడ్డాక లక్ష్మితో అంత క్రితం ఇంట్లో ఆయన చెప్పింది నమ్మి కూతుర్ని పంపితే జరిగిందంతా చెప్పింది బాధగా. ఈ రోజుల్లో ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకోలేకపోతున్నాం. జరిగిన దానికి మీరేం బాధపడకండి. మీ సరళ ఉద్యోగం గురించి నేను ఆయనతో చెప్తాను. కొద్దిగా ఆలస్యమైనా ఎక్కడో అక్కడ చూడకపోరని ధైర్యం చెప్పింది. అంతా మీ దయ తల్లి అంది కృతజ్ఞతగా. జరిగిందంతా భర్త చెవిన వేసింది లక్ష్మి. విన్న సుందరం ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇలాగే మోసం చేస్తున్నారు అని సరేలే ఎక్కడైనా ప్రయత్నిస్తానన్నారు. అన్నట్టుగానే సుందరం ప్రయత్నించి నెల తిరిగేసరికి తనకు తెలిసిన కంపెనీలో సరళకు టైపిస్ట్గా ఉద్యోగం ఇప్పించాడు. దాంతో శారదమ్మకు సుందరం దంపతులంటే చెప్పలేని అభిమానం ఏర్పడింది. ఎంత రాత్రి వచ్చినా విసుక్కోకుండా వడ్డిస్తుంది. ఎంతో దురుసుగా మాట్లాడి గీతప్రియ కూడా ఆవిడతో ఎంతో అభిమానంగా మాట్లాడుతుంది. వారానికోసారి లేకపోతే 2 రోజులకు ఒకసారి వెళ్ళి కూతుర్ని కొడుకుని చూసుకుని మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది. ఎందుకండి మీకు శ్రమ, మా అవుట్ హౌస్లో 2 గదులు ఖాళీ చేసిస్తాం, అందులోకి వచ్చేయండి అంటే వద్దమ్మా, ఇప్పటికే మీరు చాలా సహాయం చేశారు అంటుంది. మీ ఇష్టం అని ఊరుకుంటుంది లక్ష్మి. అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు పూర్తి చేసేసరికి 10 దాటిపోయింది. లక్ష్మి లేస్తూ శారదమ్మ గారు మీరు కూడా తినండి, చాలా రాత్రి అయింది అంది. ఇంకా అబ్బాయి గారు కోడలు రాలేదమ్మా అంది. వాళ్ళు పార్టీకి వెళ్ళారు, అక్కడి నుంచి వచ్చేసరికి ఏ జామ్ అవుతుందో, మీరు కానివ్వండి, వాళ్ళు వస్తే పెట్టుకుంటారు అంది. సరేనమ్మా అంటూ వంట ఇంట్లో ఆవిడ కంచం పెట్టుకుని అన్నం వడ్డించుకున్నారు. ఇంతలో కిరణ్ గీత వచ్చారు. హాల్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ రావటం విన్న శారద చూశారమ్మా వచ్చేశారు అంది. పర్వాలేదు మీరు తినండి, వాళ్ళకి నేను వడ్డిస్తాను అంది. భార్యాభర్తలిద్దరూ డ్రెస్ మార్చుకొని డైనింగ్ హాల్లోకి వచ్చారు. అందరూ ఇంకా అక్కడే కూర్చుని ఉండేసరికి ఆశ్చర్యంతో ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. పైకి కనపడకుండా వచ్చి కుర్చీలో కూర్చున్నారు. లక్ష్మి ఇద్దరికి వడ్డించసాగింది. ఎదురుగా ఉన్న కృష్ణని చూసి కూడా తలంచుకొని కూర్చున్నాడు కిరణ్. అది చూసిన సుందరం గారికి ఒళ్ళు మండిపోయింది. కిరణ్ అన్నారు కోపం కనబడకుండా. ఏవి డాడీ అన్నాడు. మీ బావ వచ్చాడు, కనిపిస్తోందా అన్నాడు కొడుకు పద్ధతికి విసుగ్గా. అప్పుడే చూస్తున్న వాడిలా తలెత్తి కృష్ణ వైపు చూస్తూ ఓహ్ బావగారా, ఎప్పుడొచ్చారు అన్నాడు హేళన ధ్వనింపజేస్తూ గొంతులో. నేనొచ్చి చాలాసేపు అయింది, నువ్వు ఇంట్లో లేవు అన్నాడు కృష్ణ కిరణ్ భార్య వైపు చూస్తూ. గీతప్రియ వైపు చూసిన అతని కళ్ళు రెప్పవేయటం మర్చిపోయినట్టుగా అలా చూస్తూ ఉండిపోయాడు. నేను చూసేది నిజమా కాదా అనుకున్నాడు తనంతాను చేతి మీద గిల్లి చూసుకుంటూ. అంతలో కిరణ్ మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు. అవును బావగారు, మీరొచ్చే సమయానికి లేము, పార్టీ ఉందని వెళ్ళాం. అయినా ఉన్నవాళ్ళు చాలరా, మీరేమైనా మినిస్టరా అందరూ ఎదురొచ్చి స్వాగతం ఇవ్వటానికి అన్నాడు చిన్నగా నవ్వుతూ. అతని మాటలకి మొహమంతా ఎర్రగా అయింది కృష్ణకి. కోపం ఆపుకుంటూ అవును కిరణ్, బాగా చెప్పావు, నాలో ఏం ప్రత్యేకత ఉందని అందరూ స్వాగతం చెప్పటానికి అంటూ కుర్చీ వెనక్కి తోసి లేచి నిలబడి రూపా వస్తావా అన్నాడు భార్య వైపు చూస్తూ. అంటూ తను కూడా లేచింది. మేం పడుకుంటాం మామయ్య, రేపు మాట్లాడుకుందాం అన్నాడు. అన్నారు తల వంచుకొని. అతను వెళ్ళాక కొడుకుని చివాట్లు వేశారు. తలవంచి ఉన్న గీతప్రియ భోజనం అయ్యే వరకు తలెత్తకుండా జరిగిన సంభాషణ చెవులతో వినటం మాత్రమే చేయటంతో కృష్ణన్ చూసే అవకాశం కలగలేదు. ఆ తర్వాత రూప ఏవండి కోపం వచ్చిందా అన్నయ్య మాటలకి అంది భర్త పక్కగా కూర్చుంటూ. నాకేం కోపం రాలేదు కానీ ఈ మధ్యన కిరణ్ ఎందుకు అలా మారుతున్నాడు అన్నాడు భార్యను చేతులతో చుట్టేసి. ఏమో నాన్నగారికి కూడా అర్థం కావటంలే అన్నయ్య పద్ధతి అంది. మా వదినను చూసి అలా అయిపోయారు, మీకు బాగా తెలుసా, మీ ఊరేగా అంది భర్త కళ్ళలోకి చూస్తూ. తెలియడమేమిటి, వాళ్ళ నాన్న దగ్గరేగా మా నాన్న పనిచేసింది, వాళ్లే ఆ ఊళ్ళో మాకు నిలవనీడ లేకుండా చేసిన పుణ్యాత్ములు అన్నాడు కోపం పైకి తెలియనీయకుండా. మరేం మాట్లాడినా భర్తకు మరింత కోపం ఎక్కువ అవుతుందని గ్రహించిన రూప అలాగా అని ఊరుకుంది. మనసులో మాత్రం ఇంకా ఈ ఇంట్లో ప్రత్యర్థులు కాబోలు, భగవాన్, ఇద్దరూ ఎవరికి వారే వారిష్టం జరగాలనే మనస్తత్వం కలవాళ్ళు ఎలాగో అని భయపడింది. ఆలోచనలో ఉన్న భర్తని కదుపుతూ ఏమిటి ఆలోచిస్తున్నారు అంది. ఏం లేదు, దైవం కొంతమందిని మర్చిపోయే అవకాశం ఇవ్వకుండా మళ్ళీ కలుసుకునేటట్టు చేస్తున్నాడు, విచిత్రంగా లేదు అన్నాడు. అబ్బా అవన్నీ ఇలాంటి సమయంలోనే ఆలోచించాలా అంది గోముగా భర్త ఎదపై తలవాల్చి. అవునవును, ఎలా జరిగేది అలా జరుగుతుంది, అనవసరంగా ఆలోచనలు దేనికి అంటూ భార్యను మరింత హృదయానికి హత్తుకున్నాడు. 6 నెలల వియోగానంతరం భార్యాభర్తల కలయిక మొదటి రేయిని మించిన ఆనందం పంచింది. మర్నాడు గీతప్రియ కృష్ణని పరిశీలనగా చూసింది. ఎక్కడో ఎప్పుడో చూసిన గుర్తు. మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారికేసి సూటిగా చూసే ఆ చూపు, తల కొద్దిగా విసిరినట్టుగా ఊపటం చిన్నప్పటి నుంచి తనకి గుర్తు.
ఆ తర్వాత పెద్దయ్యాక ఒకసారి సెలవులకి ఇంటికొచ్చినప్పుడు ఏమీ తోచక చింతతోపు పక్క నుంచి వెళ్తుంటే పాము నుంచి కాపాడిన అతను చూసింది ఒక్క క్షణం. అప్పుడెవరో తనకి గుర్తు రాలేదు. ఇతను చిన్నప్పటి కిష్టిగాడు ఒక్కరేనా? ఛ, ఆ కిష్టిగాడికి ఇంత అదృష్టమా? అవును, పెళ్లిలో యాదయ్య ఒకసారి కనిపించాడు. తిరిగి నేను ఊరు నుంచి వచ్చేసరికి లేడు. అయితే కిష్టిగాడు ఈ ఇంటి అల్లుడయ్యాడా? నాతో సమంగా ఈ ఇంటి ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడా? ఆ క్షణంలో ఎన్ని ఆలోచనలో తలలో ఏది ఇది అని నిలవకుండా కలవరపెడుతున్నాయి గీతని. నిన్న రాత్రి తను సరిగ్గా చూడలేదు, అందుకే ఇప్పుడు పలకరిస్తాను. హాల్లో కూర్చున్న కృష్ణ దగ్గరికి వచ్చి, కాఫీ తీసుకున్నారా అంది ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ. ఆ అన్నాడు చూస్తున్న పేపర్లోంచి తలెత్తకుండానే. గీతప్రియ అనుమానం సగం తీరింది. ఆ గొంతు చిన్నప్పటి నుంచి ఏదడిగినా విసురుగా సమాధానం చెప్పే ఆ నిర్లక్ష్యం తను మర్చిపోలేదు అనుకున్న గీత, కాస్త ఆ పేపర్ తీసి మాట్లాడండి మహాశయ అంది నవ్వు తెచ్చుకుంటూ. ఏమిటి అన్నాడు పేపర్ పక్కన పెడుతూ. గీత అనుమానం తీరేదాకా అతన్ని నకసిక పర్యంతం పరిశీలించి చూసింది. ఏమిటలా వింతగా చూస్తున్నారు? నేను మీలాగా మనిషినేగా అన్నాడు నవ్వుతూ. అవును, మన దేవురు అంది. మీకు ఇంకా తెలీదా? అవునులేండి, ఇంట్లో విషయాలు పట్టించుకుంటేగా తెలియటానికి అన్నాడు సూటిగా. రాత్రి వదినగారి ప్రవర్తనంతా భర్తతో చెప్పి బాధపడింది. నాన్సెన్స్, నేను అడిగిందేమిటి, నువ్వు చెప్పేదేమిటి అంది కోపంగా. మన ఇద్దరిది ఒకటే ఊరు అన్నాడు గీతప్రియ కోపానికి నవ్వుతూ. మన అని నన్ను కూడా దేనికి కలుపుతున్నావు అంది కృష్ణ నవ్వు చూసి ఒంటికి కారం రాసినట్లుగా మండిపడిపోతూ. మరి మీరు మంది ఏ ఊరని కదా అడిగారు అన్నాడు. అందరి దగ్గర అడుక్కుని చదివి పైకొచ్చి ఆ గర్వం దేనికో అంది హేళనగా అతని కేసి చూస్తూ. గీత అన్నాడు గట్టిగా. గీత మాటలు కొళ్ళు మండిపోయిన కృష్ణ, ఏమంత ఉలుకు? ఉన్నమాటేగా నేనన్నది విలాసంగా నవ్వుతూ అంది. నువ్వు కాదుగా నాకు సహాయం చేసింది, ఆ మాట అనటానికి నీకు హక్కు లేదు. మరోసారి అన్నావంటే అంటూ ఆగాడు కోపంతో పళ్ళు బిగించి. ఏం చేస్తావు అంది ధీమాగా కాలుపై కాలు వేసుకుని ఊపుతూ. ఏం జరగాలో అదే జరుగుతుంది అంటూ విసురుగా లేచాడు. పొగరు మాత్రం తగ్గలేదు, ఏం చూసుకోనో. అవునులే, డబ్బున్న భార్యను పట్టావుగా అంది కవ్విస్తూ. ఛీ, నీలాంటి వాళ్లతో మాట్లాడడం బుద్ధి తక్కువ అంటూ చీత్కారంగా అక్కడి నుంచి కదిలాడు. ఏమిటి, నన్ను చీ అంటావా అంటూ విసురుగా దడదడ అక్కడి నుంచి భూమి అదిరేట్టు నడుస్తూ వెళ్ళిపోయింది భర్త గదిలోకి. చచ, తనతో పాటు నేను కూడా ఆవేశపడ్డానేమిటి అని లోపలికి రాబోయిన కృష్ణకి ఎదురుగా మెట్లపై నిల్చొని ఇటే చూస్తున్న భార్య కనపడింది. రూపా, నువ్వెప్పుడొచ్చావు? ఎంతసేపు అయింది అన్నాడు భార్య దగ్గరికి వస్తూ. మీ ఇద్దరి మధ్య వాదన మొదలైనప్పుడే వచ్చాను అంది భర్త కేసు చూస్తూ. అయితే అంతా విన్నావా అన్నాడు. అంది కోపంతో ఎర్రబడిన మొహంలోకి చూస్తూ. రూపా, మీ వదిన అనవసరంగా నన్ను మాటలని రెచ్చగొట్టింది, దాంతో నాకు కోపం ఆగలేదు అన్నాడు గదిలోకి వస్తూ తలదించుకొని. ఏవండి, మీరు దేనికంత బాధపడటం? ఆవిడగారు మనుషులకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతుంటే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. సరదాగా ఆడపడుచనే గౌరవంతో మాట్లాడదు సరికదా, ఏదో ఒకటి హేళన కానీ అవమానంగా మాట్లాడడం చేస్తుంది. నేనేదైనా అంటే అమ్మ అన్నయ్య ఏమైనా అనుకుంటారేమో అని నోరు మూసుకుని ఊరుకుంటున్నాను అంటూ వెనకగా వచ్చి భర్త భుజంపై తలవాల్చి, ఆవిడని అన్నందుకు మీరేం బాధపడక్కర్లేదు. ఆవిడ చేత మాటలు పడటానికి ఆవిడగారు పుట్టింటి నుంచి తెచ్చిన సొమ్ము ఎవరు తినటం లేదు అంది. అది కాదు రూపా, మీ నాన్నగారికి కిరణ్కి తెలిస్తే ఏమనుకుంటారు అన్నాడు వెనక్కి తిరిగి భార్య వైపు చూస్తూ. చెప్పనివ్వండి, అప్పుడు చెప్దాం అంది అంత క్రితం భర్త కోసమని తెచ్చి బల్ల మీద ఉంచిన టిఫిన్ తీసి భర్త చేతికి అందిస్తూ. అనవసరంగా నా వల్ల గొడవలు వస్తాయేమో అన్నాడు టిఫిన్ ప్లేట్ అందుకుని కుర్చీలో కూర్చుంటూ. ఏం రావు, మనం ఎల్లకాలం ఇక్కడ ఉండబోవటం లేదు, టిఫిన్ కారివ్వండి, పొద్దున్నే అనవసరంగా మనసు పాడు చేసుకుంటారు అంటూ ఇడ్లీ తుంచి భర్త నోటికి అందించింది. అవును, ఈరోజు సాయంత్రం మనం బయలుదేరి వెళ్ళిపోదాం, నాన్న నిన్నటి నుంచి నా కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అన్నాడు తాను కూడా భార్య నోటికి టిఫిన్ అందిస్తూ. అలాగే అంది. ఇద్దరు టిఫిన్ పూర్తి చేశారు. మీరు త్వరగా స్నానం చేసి తయారైతే మనం దుర్గగుడికి వెళ్ళొద్దాం అంది ఖాళీ ప్లేట్ తీసుకెళ్ళటానికి లేస్తూ. ఓఎస్, అరగంటలో రెడీ అన్నాడు భార్య పైటికి చేతులు తుడుస్తూ. బాగుంది, ఇలా చీరకు తుడవద్దని ఎన్నిసార్లు చెప్పాను అంది చిరుకోపంగా భర్త చేతిలో పైట కొంగు లాక్కుంటూ. ఇది మరీ బాగుంది, అంతంత పైట కొంగులు దేనికి? భర్తల చేతులు మూతులు తుడుచుకోవటానికి కాకపోతే అంటూ బలంగా పైట కొంగుని తన వైపుకు లాగాడు కొంటెగా నవ్వుతూ. అబ్బా, ఏమిటి పొద్దునే గొడవ? చేతిలో పళ్ళెముంది అంది భర్త మీద పడిపోయిన రూప ఆపుకుంటూ. దగ్గరగా వచ్చిన భార్య చెవిలో, అది సరే, గుడికి దేనికి? త్వరగా పాపనో బాబునో ఇవ్వమనా అన్నాడు గుసగుసగా. సిగ్గులేదు, ఎప్పుడు పిల్లల ధ్యాసే మీకు
అంది భర్తకి దూరం జరిగి వెళ్ళిపోతూ. అవును రూపా, మనకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. నీకు గుర్తుందిగా, ఇంతవరకు నువ్వు నా కోరిక తీర్చడం లేదన్నాడు భార్యను మరింత ఉడికిస్తూ. ఆహా, అప్పుడే ముసలివారైపోతున్నారా, బెంగ పెట్టుకుంటున్నారు అంది కృష్ణని వెక్కిరిస్తూ. నిజం రూపా, పిల్లలంటే నాకెంత ఇష్టమో నువ్వంత లేట్ చేస్తున్నావు అన్నాడు. బాగుంది, మన చేతిలో పనా అంది తల వంచుకొని. కాదు, అందుకనే ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు. ఇది ఇంకా బాగుంది, డాక్టర్ ఏమన్నా పిల్లల్నిస్తుందా అంది నవ్వుతూ. రూపా, నవ్వుతో తీసేయకు, గుడి నుంచి వస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు. సరే, మీ ఇష్టం బాబు అంది స్నానానికి వెళ్ళబోతూ. మరి నాకు స్నానానికి నీళ్లు రెడీ చేయి, వచ్చేస్తున్నా అన్నాడు. లేచి తువ్వాలు భుజంపై వేసుకుంటూ రండి అంటూ వెళ్ళిపోయింది. వెనకాలే భార్యను అనుసరించాడు. తర్వాత ఇద్దరూ తయారై లక్ష్మితో చెప్పి దుర్గగుడికి బయలుదేరారు. కారులో వెళ్తారా అన్న సుందరం గారి మాటలకు, వద్దులే మావయ్య, మీరు కంపెనీకి వెళ్ళాలేమో, మేము స్కూటర్ మీద వెళ్ళొస్తాం అన్నాడు. సరే అన్నారు సుందరం గారు. భార్యాభర్తలిద్దరూ స్కూటర్ మీద బయలుదేరి వెళ్ళారు. కథ కొనసాగుతుంది.